ఇప్పుడు ఈరోజు ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఇది కూడా చాలా జనరల్ క్వశ్చన్ అనుకోవచ్చు మీరు. మీకు తెలుసు మనం ఒక సిరీస్ చేస్తున్నాం. ఏంటి ఆ సిరీస్? ఎంతమంది మ్యారేజ్షిప్ సిరీస్ ఫస్ట్ దానికి ఉన్నారు? ఫస్ట్ పార్ట్. ఎంతమంది సెకండ్ దానికి ఉన్నారు? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి ఎవరు లేరు తెలుసు. ఎందుకంటే ఫిఫ్త్కి చాలామంది ఈవెంట్ యువర్ హౌసెస్ వెకేషన్. ఎంతమంది ఎంజాయ్ చేశారు మీ ఫ్యామిలీస్తో? సమ్మర్ బ్రేక్ చాలా త్వరగా అయిపోయింది కదా, చాలా ఫాస్ట్గా అయిపోయిందా కాలం? ఇక ఏం చేయలేం, కాలం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం ఎంత ఆపుతామన్నా ఆగట్లేదు ఈ కాలం. ఇట్స్ గోయింగ్ వెరీ వెరీ ఫాస్ట్. సో ఈరోజు మనం ఈ మ్యారేజ్షిప్ సిరీస్కి ఆల్మోస్ట్ కంక్లూజన్, నెక్స్ట్ వీక్తో క్లోజింగ్, అండ్ ఇది ఆల్మోస్ట్ ప్రీ కంక్లూజన్లోకి వస్తున్నాం. ఇందాక మీకు ఫస్ట్ ఇవ్వబడిన ఒక ప్రశ్న, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ అని అడగగానే లవ్, కమ్యూనికేషన్, ట్రస్ట్, మనీ, అండర్స్టాండింగ్ అన్నప్పుడు మీరు ఎంతమంది మనీ చూస్ చేసుకున్నారు? ఐ chose money. How many of you chose love? How many of you chose understanding? Okay. How many of you chose communication? How many of you chose trust? మన కాలంకి, మన ముందున్న మన డాడీస్ వాళ్ళకన్నా ముందున్న కాలంకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళ వివాహాలకి మన వివాహాలకి డిఫరెన్స్ ఏంటంటే, మనం వీటిలో ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నాం. పెళ్ళిలో ప్రేమ ఉంటే చాలు, ఇది లేకపోయినా పర్లేదు. లేకపోతే పెళ్ళిలో కమ్యూనికేషన్ ఉంటే చాలు, ఇంకేమీ లేకపోయినా పర్లేదు. ఒకవేళ పెళ్ళిలో ట్రస్ట్ ఉంటే చాలు, ఇంకేం లేకపోయినా పర్లేదు. మనం ఒక ఆప్షన్స్ చూస్ చేసుకున్నాం మన వివాహాలు. ఇప్పుడున్న వ్యవస్థ అలా ఉంది. కానీ మన పేరెంట్స్లో అంతకు ముందున్న వాళ్ళు, దే హ్యాడ్ బ్యాలెన్స్. గుర్తుపెట్టుకోండి, వీ టేక్ ఆప్షన్స్, దే చోజ్ బ్యాలెన్స్. వాళ్ళు కేవలం ప్రేమ ఉంటే సరిపోదు అనుకోలేదు. ప్రేమతో పాటు కమ్యూనికేషన్ ఉండాలి, కమ్యూనికేషన్తో పాటు ట్రస్ట్ ఉండాలి, ట్రస్ట్తో పాటు మనీ ఉండాలి, మనీతో పాటు అండర్స్టాండింగ్. దే హ్యాడ్ బ్యాలెన్స్. ఈరోజు ఎందుకు మోడర్న్ డే క్రిస్టియన్ వెడ్డింగ్స్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ వెడ్డింగ్స్, క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఆర్ ఫాలోయింగ్ విత్ ఇన్ ఎ వీక్, విత్ ఇన్ ఎ మంత్, విత్ ఇన్ ఎన్ ఇయర్, విత్ ఇన్ 10 years అంతవరకు నిలబడిన వ్యవస్థ ఎందుకు పడిపోతుందంటే, మనందరం ఆప్షన్స్ చూస్ చేసుకుంటాం. ఇది ఉంటే చాలే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ మన ముందున్న మన పేరెంట్స్, మీకే తెలుసు మన పేరెంట్స్ హౌ బ్యూటిఫుల్ దేర్ మ్యారేజ్ వర్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, దే స్టిల్ టుగెదర్. ఎందుకంటే దే హ్యాడ్ బ్యాలెన్స్, దే హ్యాడ్ వండర్ఫుల్ బ్యాలెన్స్. ఈరోజు మన మ్యారేజెస్లో, ముఖ్యంగా మనం పెళ్ళిళ్ళకి ఎంతమంది కంటే మనలో చాలామందికి వివాహం అవ్వలేదు. వీఆర్ గెటింగ్ రెడీ టు బీ మ్యారీడ్ ఆఫ్టర్ అవర్ స్టడీస్. మనలో చాలామంది ఎలాంటి పార్ట్నర్ కోసం చూస్తామంటే, వీ లుక్ ఫర్ లవింగ్ పార్ట్నర్. అవునా? ఎస్, వీ నీడ్ లవింగ్ పార్ట్నర్. వీ లుక్ ఫర్ కేరింగ్ పార్ట్నర్. మనల్ని బాగా చూసుకునే అమ్మాయి అబ్బాయి కావాలి, మనకి బాగా సహకరించే హెల్పింగ్ పార్ట్నర్ కావాలి, లేకపోతే మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్లాన్ చేసే ప్లానింగ్ పార్ట్నర్ కావాలి. లేకపోతే కొంతమంటారు విత్డ్రాయింగ్ పార్ట్నర్ అంటారు. అంటే ఏంటి? ఏటీఎం ఇద్దే చాలు, ఆ ఏటీఎం మళ్ళీ తిరిగి ఖాళీగా వస్తుంది. విత్డ్రాయింగ్ పార్ట్నర్స్. ఇంకొంతమంది ప్లేయింగ్ పార్ట్నర్స్, మనతో ఫ్రెండ్స్ లాగా ఆడుకునే పార్ట్నర్స్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పార్ట్నర్స్. ఇంకా ఇప్పుడు మనం చూడాల్సిన ఈరోజు నా ప్రసంగ అంశం కూడా అదే. టుడే వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఇన్వెస్టింగ్ పార్ట్నర్. హూ? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళకి తిరిగి. లుక్ ఫర్ ఇన్వెస్టింగ్ పార్ట్నర్ అని చెప్పండి. నవ్వుతూ చెప్పండి. లుక్ ఫర్ ఇన్వెస్టింగ్ పార్ట్నర్ అంటే నవ్వుతూ చెప్పండి పక్క వాళ్ళకి. So tell to your neighbors who is next to you or behind, tell them, look for investing partner. Okay, ఇందాక నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఎంతమంది క్లాసెస్, రిచ్ క్లాస్, మిడిల్, పూర్. ఎవరు పూర్ చూస్ చేసుకోవాలి? హూ ఆర్ ద రిచ్ వన్స్ ఇన్ దిస్? యూ కెన్ చూస్, యూ కెన్ సే నో. సరదా చెప్పినా పర్లే. ఇద్దరు చెప్పారు, ఇద్దరే ఒకలా? ఇద్దరే సంథింగ్ కదా. ఎవరు? ముగ్గురు చెప్పారా? ఓకే. హూ చోజ్ రిచ్ వన్స్? మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాలి కదా. ఇది ఒక నా ప్రసంగానికి ఇంపార్టెంట్ లింక్ ఇది. ఓకే, ఎనీవేస్, రిచ్ క్లాస్కి, మిడిల్ క్లాస్కి, పూర్ క్లాస్కి కొన్ని డిఫరెన్స్ చెప్పగలరు ఎవరైనా? ఇన్వెస్టింగ్. డబ్బు ఉన్నవాడు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాడు. మిడిల్ క్లాస్లో ఉన్నవాడు ఇన్వెస్ట్ చేద్దామా వద్దా, ఎప్పుడు చేద్దాం అలా ఇది చూస్తూనే ఉంటాడు. పూర్ క్లాస్ ఎప్పటికీ చేయలేడు. దట్ ఈస్ వాట్ ఈస్ సెపరేటింగ్ ఆల్ త్రీ. డబ్బు కాదు సెపరేట్ చేసేది, ఇన్వెస్టింగ్. వాడు ఇన్వెస్ట్ చేయడం బట్టి ఇంకా డబ్బున్నాడు అవుతున్నాడు. మన మిడిల్ క్లాస్తో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇదే. వాళ్ళ దగ్గర లేవంటే లేవు, ఉన్నాయంటే లేవు. ఏదైనా చేద్దామంటే ఆ హోల్డ్ ఉండిపోతారు. అది ఒక కార్ నడుపుతున్నప్పుడు కార్కి ఫుల్ యాక్సిలేటర్ ఇచ్చి హ్యాండ్ బ్రేక్ వేసేయండి,
ఎంత ఇంజిన్ డ్రైవ్ చేసినా, ఎంత టైర్ స్పిన్ అవుతున్నా బండి ఎదురుకి వెళ్దాం. అలాంటిది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది అక్కడ ఎలా ఊగుతుంటారు, చేద్దాం వద్దు. ఈ లోపల అన్నీ వెళ్ళిపోతుంటాయి, అన్నీ గడిచిపోతుంటాయి. ఈరోజు ఒక స్టోరీ మీకు చెప్పాలనుకున్నా. ఒక ఫార్మర్, ఒక వ్యవసాయం చేసే ఒక ఫార్మర్ తన కూతురు వివాహం కోసం చాలా డబ్బులు దాశాడు. 10 ఏళ్ళుగా కష్టపడి ఆ డబ్బులని తన ఇంట్లో బిరువాలో దాశాడు. పెళ్లి టైం దగ్గర పడుతుంది అనుకునే టైంకి తన భార్యకు బాగాలేదు. భార్యకు బాగాలేసరికి ఇంకా చాలా సీరియస్ అయిపోతుందని చెప్పి ఆ దాచుకున్న డబ్బులు, ఇంకా ఇష్టం లేకపోయినా దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి తన భార్యకు వైద్యం చేసి తీసుకొచ్చాడు. పెళ్లి దగ్గర పడింది. పెళ్లి వచ్చే టైంకి వేరే వారి అప్పు తీసుకుని పెళ్లి చేశాడు. ఈ రోజుకి అప్పు కడుతున్నాడు. ఓకే, అది స్టోరీ నెంబర్ 1. స్టోరీ నెంబర్ 2, ఒక తల్లి ఖతార్ వెళ్ళి ఒక ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్ళింది. భర్త సరిగా లేడు అని, తనకి పెద్దగా పనులు రావని చెప్పి, 2 కుమారులు ఇంట్లో ఉన్నారని చెప్పి ఖతార్ దూరంగా వెళ్ళి, కుటుంబానికి దూరంగా వెళ్ళి అక్కడ ఒక ఇంట్లో మేడిగా పనిచేస్తుంది. ఆమెకు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. ఆమె ప్రతి నెల డబ్బులు పంపించేది ఏంటంటే, డబ్బులు దాయండి, మనం వచ్చాక కొన్ని చేయాలి దీంతో అని. కానీ ఇంట్లో ఉన్న కుమారులు బైక్స్, KTM బైక్స్, ఐఫోన్స్ కొంటూ విచ్చలడి డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ తల్లి తిరిగి వచ్చడానికి ఏమీ లేవు, నథింగ్ వాజ్ లెఫ్ట్. ఈరోజు ఈ 2 కథల్లో ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే, డబ్బులు దాయడం ఇన్వెస్ట్మెంట్ కాదు, ఆ ఉన్న దాన్ని పనిలో పెట్టడం ఇన్వెస్ట్మెంట్. ఈరోజు మీకు తెలుసు, మనం చాలాసార్లు చిన్నప్పుడు సండే స్కూల్ విన్న ఒక కథ. వెళ్ళిపోయే ముందు ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక్కరికి తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఒకటికి 5, ఒకటికి 2, ఒకటికి 1. 5 ఇచ్చినాడు ఏం చేశాడు? దాన్ని 10 చేశాడు. 2 ఇచ్చినాడు 4 చేశాడు. 1 ఇచ్చినాడు దాచిపెట్టాడు. సో ఈరోజు మనలో చాలామంది, మన ఫ్యామిలీస్ ఉంది, లేదని కాదు, ఉంది, వేర్ స్టోరీ సేవ్ చేస్తున్నాం. ఆ ఫార్మర్ లాగే సేవ్ చేస్తున్నాం. సమయం వచ్చాక వాడదాం అనుకుంటున్నాం. సమయంలో అనుకోని పరిస్థితులు వస్తుంటాయి. ఆ తల్లి ఎంతో కష్టపడి సంపాదించి పంపిస్తుంది. దాయండ్రా అని చెప్పింది, వాళ్ళు దాయడం కాదు కదా, ఖర్చు పెట్టేశారు. ఈరోజు నా ప్రసంగం ద్వారా నేను మీకు ఎప్పుడు వినని ఒక కపుల్ గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. మోస్ట్లీ చాలా వరకు ఈ దంపతుల గురించి మీరు ఎక్కువ వినుంటారు, ఐఎమ్ షూర్. ఒకరు వినుంటే ప్రైజ్ గాడ్. ఈ కపుల్ జీవితంలో జరిగిన ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వాళ్ళ జీవితంలో. ఓకే, ఈరోజు మన ప్రసంగాంశం చెప్పండి. ఏంటి మన ప్రసంగాంశం? ది ఇన్వెస్టింగ్ పార్ట్నర్. గట్టిగా చెప్పండి, గట్టిగా. ది ఇన్వెస్టింగ్ పార్ట్నర్. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంకి వచ్చడానికి మనకి ఇంగ్లీష్ బైబిల్ మీరు ఫాలో అవుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్లో సబ్ హెడ్డింగ్స్లో మీకు సరిగ్గా 4 అద్భుతాలు కనపడతాయి. ఈ ఒక్క అధ్యాయంలోనే సుమారుగా 4 అధ్యాయాలు కనపడతాయి. మొదటిది ద విడోస్ ఆయిల్. 2వది షున్నమితి యొక్క కుమారుడు చనిపోయి తిరిగి లేవడం. ఇక 3వది ఒక కుండలో మరణం ఉండి ఆ కుండలో ఉన్న మరణాన్ని కూడా ఎలీషా అద్భుతం చేయడం. ఇక 4వది 100 మందికి భోజనం పెట్టడం. ఈ 4 అద్భుతాలు ఉంటాయి. కానీ 4 అద్భుతాల్లో మనం ఈరోజు మొదటిది చూడబోతున్నాం, ది విడోస్ ఆయిల్. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ఎవరైనా చదువుతారా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ఎవరైనా బాయ్స్ ఆర్ గర్ల్స్ కెన్ రీడ్? ఎవరికైనా సరిపెడుతుందా? అంతటా ప్రవక్త శిష్యుడు ఒక భార్య, ఈ దాసుడు నీ పెనుమిటిని చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడు కనుక నీకు తెలిసి ఉన్నది. అప్పుడు వాడు కుమారులను తన దాసులుగా ఉండగా వారిని పట్టుకుని పూటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదలుపెట్టగా, ఎలీషా నా వానికి ఏమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పాను. అందుకు ఆమె, నీ దాసురాలు నా ఇంట్లో నూనె ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనను. అతడు, నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి అందరికీ వెలుగు కలిగిన వంటి పాత్ర నుంచి అన్నింటినీ ఎరువు తెచ్చుకోను. అప్పుడు నీవు ఇంట్లోనికి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్ర అన్నింటిలో నూనె పోసి నిండినని ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులకు తెచ్చిన పాత్రలను నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతో చెప్పగా, వారి మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను.
ఆమె ధైర్యుడైన అతన్ని ఎద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులని తీర్చి మిగిలిన వారితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమె చెప్పారు. ఇక్కడ ఉన్న ప్రవక్త పేరు ఎలీషా. ఎలీషా ఎవరంటే ఇంకొక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలైజా. ఎలైజా యొక్క శిష్యుడు. ఎలైజా కంటే డబుల్ టైం అద్భుతాలు చేసిన వాడు. ఎలైజా మీద ఉన్న అభిషేకం కంటే రెండంతల అభిషేకం కలిగిన ఎలీషా జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఇది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఆ రోజుల్లో కూడా మనలాగే అప్పులు తీసుకునేవారు చాలామంది. మీరు ఎంతమంది అప్పులు ఉన్నాయి? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ డెట్స్? ఆనెస్ట్గా చెప్పండి, ఆనెస్ట్గా. అది ఏ లోన్ అయినా పర్లేదు. ఈఎంఐస్ పోనీ, ఇంకా ఇప్పుడున్న ఫ్యాన్సీ టర్మ్ ఈఎంఐస్. ఎంతమందికి ఈఎంఐస్ ఉన్నాయి? ఎస్. ఆ రోజుల్లో కూడా చాలా మందికి అప్పులు తీసుకునేవాళ్ళు. చాలా ఎక్కువ అప్పులు ఉండేవి. ప్రతి ఒక్కరికి అవసరతలు ఉండేవి. ఆ రోజుల్లో అప్పులు తీసుకున్న వాళ్ళకు ఉన్న ఒక సిస్టమ్ ఏంటంటే, ఒక వ్యక్తి, పెళ్ళైన వ్యక్తి, తనకు పిల్లలు ఉన్నారు, వాడు అప్పు తీసుకుని అప్పు కట్టకపోతే ఆ ఇచ్చిన వాడు వచ్చి వాళ్ళ పిల్లలను తీసుకువెళ్ళి బానిసలుగా పని చేయించుకోవచ్చు. ఎప్పుడు దాకా అంటే అప్పు తీర్చబడే వరకు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఈ పిల్లలు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు అవుతారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అదే. అక్కడ ఆ యొక్క తల్లి ఏడడం ప్రారంభించింది. ఎందుకంటే ఇదిగో మా హస్బెండ్ తీసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆడు వస్తున్నాడు నా పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి. ఆడ జరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఎందుకు అప్పు చాలా భయంకరమైంది? ఎందుకు అప్పు చాలా భయంకరమైంది? చెప్తారు ఎవరైనా ఆన్సర్? ఎందుకు అప్పు చాలా భయంకరమైంది? అప్పుకి ఏమైనా ప్రాణం ఉందా? అప్పుకి ఏమైనా మాట్లాడే తత్వం ఉందా? మరి ఎందుకు అప్పు అంత భయంకరమైంది? అప్పు ఎందుకు భయంకరమైందంటే అప్పు ఇచ్చిన వాడు భయంకరుడు కాబట్టి. ఆలోచించండి, అప్పు ఎందుకు అంత భయంకరంగా తయారవుతుందంటే అప్పు ఇచ్చిన వాళ్ళు భయంకరులు కాబట్టి తీసుకున్నవాడు ఇంకా భయపడడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఊహించుకోండి, ఇక్కడ అప్పు తీసుకుంది సాధారణ వ్యక్తి కాదు. ఎలీషా లాంటి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్రాఫిట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఆయన యొక్క శిష్యుడు. ఆయన శిష్యుడు అప్పు తీసుకున్నాడు. మీరు అనుకోవచ్చు, పాస్టర్స్ అప్పు తీసుకుంటారా? డూ పాస్టర్స్ టేక్ డెట్? ఎస్. మనం అనుకుంటాం దేవుడు ప్రొవైడ్ చేస్తాడు కదా అనుకుంటాం. దేవుడు అందరిని కలిగి వస్తాడు. దేవుడికి మనుషులు అందరూ ఒకటి. ఆయన నీతిమంతుల మీద అవినీతి పరుల మీద సమానంగా వర్షాన్ని కురిపిస్తాడు. ఓ వీళ్ళ కదా, వీళ్ళకి వేరే అని కదా. హీఈస్ ఆల్ టు ద సేమ్, ఆల్ టు ద సేమ్. ఎలీషా లాంటి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్రాఫిట్ యొక్క క్లోజ్ సర్కిల్లో ఉన్న వ్యక్తి అప్పు తీసుకున్నాడు. కెన్ యూ బిలీవ్? అంటే అప్పు ఎంత భయంకరమైందంటే, అవసరం ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి. ఈరోజు నేను మీకు చెప్పిన రీతిగా ది ఇన్వెస్టింగ్ పార్ట్నర్. ఈ స్త్రీ జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, తన పార్ట్నర్కు ఉన్న తన హస్బెండ్ ఒక ప్రవక్త అయ్యుండి కూడా అప్పు తీసుకున్నాడు, కానీ తీర్చక ముందే ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆ ప్రెషర్, ఆ ఫోర్స్ అంత ఎక్కడ పడిందంటే నెక్స్ట్ ఉన్న తన భార్య మీద. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, తన భార్య ఎలా ఉంటుంది, ఆ బయట వ్యక్తి తన ఇద్దరు కుమారులను తీసుకెళ్ళి ఇంట్లో బానిసగా చేసేసుకుంటాడు. ఈ టైంలో ఆమె ఏడుస్తూ, ఓ నా ఏలిన వాడ ఎలీషా, ఇదిగో నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, ఆయన అప్పు తీసుకున్నాడు, నేను కట్టలేను, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎలీషా ఆమెకు ఒక ఉపాయం ఇస్తాడు. ఈరోజు నేను మీకు ఆల్మోస్ట్ ఒక 7 పాయింట్స్ అయితే ముగించాలనుకుంటున్నాను. ఇన్వెస్టింగ్ పార్ట్నర్లో ముఖ్యంగా ఈ యొక్క కథలో మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మొదటిది బీ రెడీ ఫర్ ది వర్స్ట్ సిచ్యువేషన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు వర్స్ట్ సిచ్యువేషన్కి? ఉన్నారా? చెప్పండి, మీకే ప్రశ్న. ఎంతమంది క్రైసిస్కి రెడీగా ఉన్నారు? ఆ స్త్రీ అయితే రెడీగా లేదు. షీ ఈస్ నాట్ ఎట్ ఆల్ రెడీ. ఆమెకు తెలియదు ఆ క్రైసిస్ అంటే ఏంటో. తన హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ చూసుకుంటాడు, అంతా ఆల్ గోయింగ్ వెల్ అండ్ ఫైన్. సడన్గా ఆయన స్క్రీన్ నుంచి డిసపియర్ అయిపోయాడు. ఇప్పుడు ఆ ఫోర్స్, ఆ ప్రెషర్ అంతా మీద పడుతుంది, ఏడడం ప్రారంభించింది. ఇంకా ఏమీ చేయలేని స్థితి. ఈరోజు క్రిస్టియన్స్గా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా రివైవల్ చర్చ్ మెంబర్స్గా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు బీ రెడీ. ఎప్పుడు తగులుతుందో తెలియదు తప్ప, బట్ యూ హ్యావ్ టు బీ రెడీ. అంటే తగులుతుందా? కాదు, బట్ యూ హ్యావ్ టు బీ రెడీ. బీ రెడీ ఫర్ ద సిచ్యువేషన్స్. బీ ప్లీజ్ రెడీ ఫర్ ద సిచ్యువేషన్. ఇందాక అడిగిన ప్రశ్న, విల్ యూ ప్రే అండ్ నాట్ ఇన్వెస్ట్, అండ్ ఇన్వెస్ట్ అండ్ నాట్ ప్రే, ఆర్ ప్రే అండ్ ఇన్వెస్ట్? ఈరోజు చాలామంది ఫస్ట్ రూల్ ఉండిపోయారు. ఇన్వెస్ట్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ ప్రేయింగ్. దే ఆర్ ప్రేయింగ్ బట్ దే ఆర్ నాట్
ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ యూ వోంట్ బి రెడీ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఈరోజు ముఖ్యంగా యంగ్స్టర్స్గా మీరు అనుకోవచ్చు, సార్ నేను చదువుకుంటున్నాను, నా దగ్గర ఏముంది అనుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ జస్ట్ మనీ, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ టు ఇన్వెస్ట్. ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం డబ్బులు మాత్రమే కాదు, దేర్ ఈజ్ మోర్. ఆ స్త్రీ మీద ఒక్కసారిగా ఫోర్స్ రాగానే ఎప్పుడు ఊహించలేదు. నా హస్బెండ్ ఉన్నాడు కదా, ఓకే అనుకోండి, సడన్గా ఆయన స్క్రీన్ నుంచి పక్క వెళ్ళగానే ఆ ఫోర్స్ మీదకి వస్తుంది. చాలా భయంకరమైన ఫోర్స్. ఏడడం ప్రారంభించింది. ఇంకేం చేయలేని స్థితి. షీఈస్ నాట్ రెడీ. ఈరోజు ఇండియాలో ఉన్న మనలో చాలామంది కూడా వీఆర్ నాట్ రెడీ. ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. రెడీగా లేకపోతే I'm telling you again, you will feel the force. మీకు ఆ ఫోర్స్ అర్థమవుతుంది. ఎవరో మిమ్మల్ని భయంకరంగా వెనక్కి లాగుతున్నట్టు you will feel the force. ఎవరో మిమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆపుతున్నట్టు ఉంటుంది ఫోర్స్. అది రాకుండా అంటే దయచేసి ఆస్క్ గాడ్ టుడే, లార్డ్ మేక్ మీ రెడీ. నాకు ధైర్యాన్ని, నేను రెడీగా ఉన్నాను ప్రభువా, ఏదేమైనా నన్ను ఉన్నావు నాతో. ఈరోజు ఇన్వెస్టింగ్ ఈ పార్ట్నర్లో తన పార్ట్నర్ చేసింది లేదా ఈమె తెలుసుకోలేకపోయిందంటే ఆమె రెడీగా లేదు. ఇక రెండో విషయం మనం నేర్చుకోవాల్సిన ఇన్వెస్టింగ్ పార్ట్నర్లో రెండోది, లుక్ అరౌండ్ యువర్ రిసోర్సెస్. మీ చుట్టూ మీకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని చూడండి. ఏమైనా ఉన్నాయి మీ చుట్టూ? ఏమున్నాయి సార్? మా చిన్న ఇల్లు, మా డాడీ చిన్న ఉద్యోగం. ఏమున్నాయి సార్? నేను జస్ట్ చదువుకుంటాను అంతే. ఏమున్నాయి సార్? మాది ఓన్లీ పాకలో ఉన్నాం ఫ్యామిలీ, మేము రెంటిట్లో ఉన్నాం ఫ్యామిలీ అనుకుంటున్నారు. లేదు, ఒకసారి చదువుదాం ఆ వచనం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వాడికి ఏమి కావాలను, ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమను. అందుకు ఆమె, నీ దాసులారా, నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది. చాలు, నీ చుట్టూ ఏమున్నాయి చూడమ్మా అని అడిగిన ఫస్ట్ ప్రశ్న. నేనేం చేయాలి? నీ చుట్టూ ఏమున్నాయి? ఇప్పుడు కనుక ఫైనాన్షియల్ క్రైసిస్ నేను చెప్పినట్టుగా వచ్చేస్తే మనం ఏం చేస్తారంటే ప్యానిక్ అయిపోతాం. భయం, ఏం చేయాలో తెలియదు, భయం. బట్ గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టింగ్లో యూ హ్యావ్ టు లుక్ అరౌండ్ యువర్ సోర్సెస్. ఒక్కసారి నిదానంగా కామ్గా ఆలోచించండి. మీ చుట్టూ ఏమున్నాయి? మీ చుట్టూ మీకు స్కిల్ ఉందా? టాలెంట్ ఉందా? లేదా కొంచెం దాచుకున్న డబ్బులు ఉన్నాయా? లేదా మీకు పని చేయడానికి కంప్యూటర్స్ ఉన్నాయా? లేదా మీ దగ్గర ఆల్రెడీ కొంత బంగారం, వెండి ఉన్నాయా? మీ చుట్టూ ఏమో తెలియదు, బట్ గుర్తుపెట్టుకోండి, లుక్ అరౌండ్ యువర్ రిసోర్స్. మొన్న ఈ మధ్యన మీరు చూసారు లేదు, మే 16వ తారీఖున మాల్దీవ్స్ అనే ప్రాంతంలో ఒక ట్రాజిక్ యాక్సిడెంట్ జరిగింది. చూసారా మీరు? న్యూస్లో వచ్చిన ఒక 5 ఇటాలియన్ డైవర్స్, ఒక ఆమె, వాళ్ళ కూతురు, ఒక అబ్బాయి, ఇంకొక 2 అమ్మాయి, మొత్తం 3 అమ్మాయిలు, 2 పురుషులు. అమ్మ చలేస్తుందా? షుడ్ ఐ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ ఆప్షన్? ఇది పైన ఒకసారి మీరు కూర్చోండి. ఓకే, ఈ 5 ఇటాలియన్ డైవర్స్ మాల్దీవ్స్లో ఉన్న ఒక అండర్ వరల్డ్ కేవ్కి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళకి 30 మీటర్స్ వరకే లీగల్ పర్మిషన్ ఉంది. సో అది ఎలాంటిదంటే యూ షేప్లో ఆలోచించుకోండి. యూ షేప్స్, ఓకే, వాళ్ళు ఇలా యూ షేప్ని ఎంటర్ అవుతున్నారు. యూ షేప్స్ చాలా పెద్ద యూ షేప్ అది. ఆ లాన్ ఎంట్రన్స్ ఉంటాయి, ఫస్ట్ యూ, సెకండ్ యూ అండ్ థర్డ్. ఓకే, వాళ్ళు వెళ్ళడానికి మాత్రం చాలా చిన్న దారి, అది చాలా చిన్నది, నేరో వేలు వెళ్ళాలన్నమాట. లాన్కి వెళ్ళిపోయారు 5 డైవర్స్. వాళ్ళకి ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి, 5 వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఛాంబర్లోకి వెళ్ళారు. ఫస్ట్ ఛాంబర్ ఓకే, ఎందుకంటే కొంచెం పెద్దగా ఓపెన్గా ఉంది. సెకండ్ ఛాంబర్లోకి వెళ్ళారు. సెకండ్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు థర్డ్ ఛాంబర్లో వెళ్తాం అనుకున్నారు, కానీ వాళ్ళు డెడ్ ఎండ్లోకి వెళ్ళిపోయారు. దానికి వేరే రూట్ లేదు, ఎండ్, డెడ్ ఎండ్. ఊహించుకోండి, మీరు ఆల్మోస్ట్ ఒక 30 to 40 మీటర్ డీప్లో ఉండి అక్కడి నుంచి మళ్ళీ 80 feet లోనికి వెళ్ళారు. కట్టిగా చీకటి లోనికి వెళ్ళిపోయారు. ఎక్స్పీరియన్స్ డైవర్ ఉంది ఆమె, అందులో ఇంకొకరు కూడా ఉన్నారు, మెరీన్ బయాలజీ ఒక ఆయన. వాళ్ళందరూ లోనికి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో ఇసుక కొండ ఉంది, లోన ఇసుక. ఒకవేళ ఇలాంటి వెళ్తే గుర్తుపెట్టుకోండి, అండర్ వాటర్కి వెళ్ళినప్పుడు నెవర్ ఎవర్ డిస్టర్బ్ ద సీ, డిస్టర్బ్ ద బెడ్ అంటారు. ఎందుకంటే ఒక్కసారి మీరు కింద బెడ్లు వేసాక అది లేస్తుంది దుమ్ములాగా, మీకు కనపడదు. ఇంకా వాళ్ళు ఆ ప్యానిక్లోనో తెలియదు, కానీ వాళ్ళ యొక్క కాల్ యొక్క ఫ్లాప్స్ ఆ యొక్క ఇసుక దెబ్బను కొట్టగానే అది అలా లేచిన తర్వాత కనపడలేదు, ప్యానిక్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళాల్సిన
ఎగ్జిట్లోకి రాకుండా డైరెక్ట్గా డెడ్ ఎండ్లోకి దిగిపోయారు. డెడ్ ఎండ్లోకి వెళ్ళిపోగానే వెళ్ళగానే వాళ్ళ ముందు పెద్ద రాళ్ళు కూడా, వెనక్కి చూస్తుంటే ఏం కనబడట్లేదు, వెళ్తుందో తెలియట్లేదు. వాళ్ళకున్న ఆక్సిజన్ లెవెల్స్ వాళ్ళ ప్యానిక్లో ఇంకా తగ్గిపోవడం మొదలుపెట్టాయి. అందులో ఒకడు ఎస్కేప్ కొట్టేశాడు, మొత్తానికి ఎదురులాగా ఒకడు బయటకు వచ్చాడు, కానీ వాడు ఎగ్జిట్లో వాడు చనిపోయాడు. ఈ నలుగురు ఆ రోజు వితిన్ 20 minutes దే ఆర్ ఆల్ గాన్. సో లుక్ అరౌండ్ యువర్ రిసోర్సెస్, లేకపోతే ప్యానిక్ అయిపోతాం మనం. చాలా భయంకరమైన ప్యానిక్. ఎందుకంటే ప్యానిక్ ఇప్పుడు చెప్పడం ఈజీ, వినడం ఈజీ, కానీ రియల్ ప్యానిక్ వచ్చినట్టు అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, లుక్ అరౌండ్ యువర్ సోర్సెస్. పూన్ లిమ్ అని ఆయన 1942లో ఒక మర్చెంట్ షిప్లో బయలుదేరుతున్నాడు. ఆయన వంటలు యుటెన్సిల్స్ కడిగే వ్యక్తి. వాళ్ళ షిప్ చాలా చిన్న ఆర్మరీ ఉంది దానికి, అంటే ఏదైనా ఎవరైనా పైరేట్స్ ఏమైనా వస్తే ఎదిరించడానికి చిన్న కొన్ని ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు 1942 అప్పుడు ఏం జరుగుతుంది? వరల్డ్ వార్ జరుగుతున్న హై టైం అది. అప్పుడు ఏ షిప్ సీలో వెళ్ళినా కూడా ఖచ్చితంగా అటాక్ జరిగేది. అప్పుడు సబ్మెరీన్ నుంచి ఒక టార్పీడో, సబ్మెరీన్ నుంచి వచ్చే మిసైల్స్ని టార్పీడోస్ అంటారు. ఆ టార్పీడో కింద నుంచి వచ్చి అది ఆ షిప్ను కొట్టగానే ఆ షిప్ మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు అందులో ఉన్న పూర్లిని ఇంకేం చేయాలి తెలియక బయట దూకేశాడు. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న లైఫ్ సేవింగ్ బోట్స్ అన్నీ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి, అవి రావట్లేదు, ఇంకా కూడా మునిగిపోతున్నాయి. ఇంకా పూర్లిని దూకేసిన తర్వాత ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ అంటే ఒక ర్యాఫ్ట్ దొరికింది. ఆ షిప్ నుంచి పడిపోయిన ఒక ర్యాఫ్ట్. ఆ ర్యాఫ్ట్ ఏంటంటే, ఆ ర్యాఫ్ట్లో 6 సంబంధించిన ఫుడ్ ఉంటుంది. అందులో మిల్క్, వాటర్, బిస్కెట్స్, ఇంకా చాలా చాలా ఫుడ్ ఉంటాయి. కొన్ని సాసెస్ అన్నీ ఉంటాయి. 6 సంబంధించిన ర్యాఫ్ట్. పైన ఒక చిన్న గొడుగులా ఉంటుంది. 4 పోల్స్ ఉంటాయి. ఆయన మొత్తాన్ని దాని మీద ఎక్కాడు. దాని మీద ఎక్కి ఆయన పడిపోయిన ప్రాంతం లెక్కేసుకుంటూ, ఆయనకున్న మెరీన్ నాలెడ్జ్తో లెక్కేసుకుంటే ఆయన దగ్గరగా 150 రోజుల దూరంలో ఉన్నాడు ల్యాండ్కి. 150 రోజులు. ఆ యొక్క ర్యాఫ్ట్లో ఉన్న ఫుడ్ 6 తింటే 7 రోజులు సరిపోయింది. ఓన్లీ 7 days. ఇప్పుడు ఒకడు ఉన్నాడు కాబట్టి సరిగ్గా క్యాల్కులేట్ చేసుకుంటే ఆయనకు 50 రోజుల వరకు ఫుడ్ వచ్చింది. కానీ ఆయన 150 రోజుల దూరంలో ఉన్నాడు. సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. ఓకే, 150 రోజుల దూరం, 50 రోజులు సంబంధించిన ఫుడ్. ఆయన రోజుకు ఒక బిస్కెట్ తినేవాడు. క్యాల్కులేట్ చేసుకున్నాడు, రోజు తినేస్తుంటే అయిపోతుంది. సో ఈ 50 రోజులు ఏం దొరుకుతుంది కదా అని రోజుకు ఒక బిస్కెట్ తిని ప్రతిరోజు, ఎందుకంటే సీ సిక్నెస్ వచ్చేస్తుంది కాబట్టి ప్రతిరోజు సముద్రంలో దిగి ఒక 20 minutes తన బాడీని రెడీ చేసుకున్నాడు స్విమ్మింగ్కి. ఎక్సర్సైజ్ చేసేవాడు. అండ్ హీఈస్ రెడీ. 150 రోజుల ప్రయాణంలో 50 రోజులు సరిపడేది. 50 రోజు వచ్చింది. మొత్తం క్యాన్స్, ఆయన బాక్సెస్ మొత్తం ఎంటీ అయిపోయాయి. నథింగ్ వాజ్ దేర్. తనకున్న మిల్క్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, బిస్కెట్స్ అయిపోయాయి, ఇంకేమీ లేవు. ఆ టైంలో ఏం చేస్తారు మీరు? వాట్ కెన్ యూ డూ? వాట్ కెన్ ఐ డూ? ఉన్న ఫుడ్ అంతా అయిపోయింది, తినడానికి లేదు. ఇప్పటి నుంచి ఇంకా ఆ యొక్క హీట్, ఆ యొక్క సీ సిక్నెస్, ఆ సముద్రంలో ఉండి నీకున్న మసిల్ మాస్ స్లోగా తగ్గిపోతుంది. లో ఉన్న ఫ్యాట్స్ అన్ని కరిగిపోవడం మొదలుపోతాయి. అప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ వేసాడు. తనకున్న క్యాన్స్ ఉన్నాయి చూసారా, టిన్స్, ఆ టిన్స్ని నైఫ్ షేప్లో కట్ చేసుకుని అందులోంచి ఒక ఫిషింగ్ హుక్ లాంటి ముళ్ళు తయారు చేసుకున్నాడు. హౌ? లుక్ అరౌండ్ యువర్ రిసోర్సెస్. అంత ఈజీ కాదు అది, అస్సలు అంత ఈజీ కాదు అది. ఆ టైంలో దేవుడి వాళ్ళ జ్ఞానం. ఆ పూర్లిన్ ఆ టైంలో ఇంకా చాలాసార్లు చనిపోదాం అనుకున్నాడు. ఇంకేముంది లైఫ్, ఒక్కడే అట్లాంటిక్ ఓషన్లో ఒక్కడే. కనుచూపు మేరలో ఏ షిప్ లేదు, ఏ బోట్ లేదు. 50 రోజులు గడిపేసాడు, కానీ ఇప్పుడు ఫుడ్ లేదు. ఇప్పుడు ఫుడ్ లేదు, ఇంకా ప్రాణం మీద ఆశ కూడా తగ్గిపోతున్న టైంలో ఇంకా ఆ క్యాన్స్ నుండి ఒక ఫిషింగ్ హుక్, ఒక యూ షేప్లో ఒక హుక్ తయారు చేసుకున్నాడు. ఒక నైఫ్ లాంటి షేప్ తయారు చేసుకున్నాడు. వాటితో తాళ్ళు వేసి చేపలు పట్టడం ప్రారంభించాడు. ఎలా జరిగిందంత అంటే, లుక్ అరౌండ్ యువర్ రిసోర్సెస్. ఆ ఎలీషా ఆ రోజు, అమ్మ నీ ఇంట్లో ఏమున్నాయని అడిగినప్పుడు మా ఇంట్లో ఏముంది అంటుంది, కానీ ఆ ఇంట్లో ఉంది ఆల్రెడీ. దేర్ ఈజ్ సంథింగ్ దేర్. ఈరోజు మీ ఇంట్లో కూడా దేర్ ఈజ్ సంథింగ్, చెక్. ఈరోజు మీ జీవితంలో కూడా దేర్ ఈజ్ సంథింగ్, చెక్. ఖచ్చితంగా ఉంది. ఏదో ఏమీ లేదనొద్దు. ప్రతి ఒక్కటి దేవుడు ఏదో మూల పెట్టి ఉంటాడు. థింక్ అబౌట్ ఇట్. ఈరోజు ఇన్వెస్టింగ్ పార్ట్నర్లో మీరు చేయాల్సిన మొదటి విషయం, రెడీ ఫర్ ద సిచ్యువేషన్, రెడీ ఫర్ ద వర్స్ట్. ఏదేమైనా సరే దేవుడు నాతో ఉన్నాడు. ప్రభా ఐమ్ రెడీ. నేను జాగ్రత్తగా లేకుండా లేను. ఐఎమ్ రెడీ లార్డ్. ఏదైనా వస్తే ప్రభా నువ్వు నడిపించినాను. టెల్ హిమ్ లార్డ్ ఐఎమ్ రెడీ. అండ్ రెండోది చెప్పండి, రెండోది ఏంటి?
మీ చుట్టూ ఉన్న రిసోర్సెస్ చూడండి, మీకు అందుబాటులో ఉన్న అవసరతల విషయాలు చూడండి. ఇక మూడవది, చిన్న చిన్న వాటిని దయచేసి నిర్లక్ష్యం చేయదు. డు నాట్ డిస్పైజ్ ద లిటిల్ థింగ్స్. చదువు మళ్ళా 2వ వచనం. ఎలీషా నా వాడికి ఏమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకు ఆమె, ఈ దాసుడైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనండి. ఏముందండి, నూనె కుండ ఒకటే ఉంది, ఇంకేముంటుంది దాంతో ఏం చేయగలం? ఈరోజు దేవుడు దాంతోనే చేశాడు. ఈరోజు మీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, దేర్ ఈస్ సంథింగ్, ఏదో ఉంది లోన, విడిచిపెట్టదు దాన్ని. ఆస్క్ గాడ్ టు యూజ్ దట్. ఇదే ఉంది సార్, దీనివల్ల ఏమవుతుంది అనుకున్నారు, మేబీ దాన్ని వాడతాడు దేవుడు. నా ఇంట్లో ఏమీ లేదండి, జస్ట్ ఒక చిన్న నూనె కుండ ఉందంటే అది చాలు. దయచేసి చిన్న చిన్న వాటిని అలక్ష్యం చేయొద్దు. డు నాట్ డిస్పైజ్ ద డేస్ ఆఫ్ యువర్ హంబుల్ బిగినింగ్ అని ఉంటుంది బైబిల్లో. మీ ప్రారంభ దినాలు ఇప్పుడు మర్చిపోవద్దు. అలాగే మీ ఇంట్లో చిన్న చిన్న వాటి కూడా నెవర్ నెగ్లెక్ట్. వాటివే చాలా యూజ్ అవుతాయి. మీకు తెలుసు, ఎప్పుడంటే ఒక ఫన్నీ స్టోరీ, మన ఇంట్లో ముఖ్యంగా మనం స్నానం చేస్తున్నప్పుడు వెన్ వీ హ్యావ్ ఫుల్ సోప్, దానికి చాలా ప్రేమ చూపిస్తుంటాం. ఆ సోప్ ఎండింగ్ వచ్చేసి ఇంకెంత ఉంది, అప్పుడు ఏమవుతుంది దాని గురించి, అదే లైఫ్ సేవింగ్ అవుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు నాకు చాలాసార్లు అయింది, ఈ చర్చ్ ఇంక ఉంది, నేను సోప్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇంకున్న లాస్ట్ బాక్స్ ఆఫ్ సోప్ ఇంతే ఉంది, ఇంకా అదే నాకు ఆ రోజు సోప్. అలా కాకుండా ఆ సోపాలు ఉండగానే మమ్మీ ఇంకో కొత్త సోప్ ఇచ్చింది అనుకోండి, ఏం చేస్తాను దీన్ని, వెంటనే విసిరి కొడతాను నేను, ఎందుకు నాకు వచ్చేసింది ఇంకోటి. వాడు గుర్తుపెట్టుకోండి, డు నాట్ నెగ్లెక్ట్ దోస్ థింగ్స్, ఎందుకంటే అవే ఉపయోగపడతాయి కొన్నిసార్లు. సో మీ దగ్గర ఉన్న చిన్న చిన్న వాటిని నెవర్ నెగ్లెక్ట్. ఆ పూర్లిన్ తన జీవితంలో ఉన్న ఆ యొక్క టిన్స్, ఆ క్యాన్స్ విడిచిపెట్టలేదు. ఆ కిన్స్తో ఆయన చాక్ లాంటి షేప్లో ఫిషింగ్ హుక్స్ లాంటివి చేసుకుని వాటితో చేపలు పట్టేవాడు. ఏ చేపలు తెలుసా, చిన్న చిన్నవి కాదు. హీ హంటెడ్ షార్క్స్. ఎందుకు చెప్పండి, ఎందుకు షార్క్స్ పట్టున్నాడు ఆయన? నాకు తెలియదు, మనం చదువు తెలిసింది. ఆ షార్క్స్ యొక్క లివర్ న్యాచురల్ వాటర్ రిసోర్స్ ఉంటుందంట వాటిలో. సో షార్క్ని చంపి ఆ షార్క్ యొక్క శరీరంలో కూడా ముక్కలు కోసుకుంటూ కొన్ని వారాలు తిందామని దాచుకుని అందులో ఉన్న లివర్ పట్టుకుని ఆ లివర్లో ఉన్న రక్తం తాగేవాడు. దట్స్ హౌ హీ లివ్డ్ ఫర్ సమ్ టైమ్. ఈరోజు ఇన్వెస్టింగ్ పార్ట్నర్లో మీరు నేర్చుకోవాల్సిన 3వ విషయం, డు నాట్ డిస్పైజ్ ద లిటిల్ థింగ్స్, స్మాల్ థింగ్స్. రేపు మనకు పెళ్ళైన తర్వాత ఇదే ఉందండి, ఇలా ఇదే ఉంది అనుకుంటారు. లేదు, చిన్న చిన్న వాటిని దేవుడు వాడతాడు. దయచేసి చిన్న చిన్న వాటిని విడిచిపెట్టాలి. యేసు ప్రభు కూడా అద్భుతం చేయాలనుకుని వీళ్ళందరికీ భోజనం పెట్టినాయి అన్నప్పుడు ఏమున్నాయి మన దగ్గర అంటే ఏమన్నారు వాళ్ళందరూ, ఏం పెట్టేదయ్యా, వీళ్ళకి పెట్టాలంటే 8 నెలలు వాళ్ళకి మన జీతాలు ఇచ్చి సరిపోదు, 5 రొట్టెలు ఏం చేయగలం వాటితో. ఆ చిన్న చిన్న వాటిని మీరు అలక్ష్యం చేసి తీసుకురండి, వాటిని నేను దాన్నే వాడతాను. ఈరోజు మీ దగ్గర ఏమి ఉన్నాయి చిన్నవి, మీకు పనికి రావనుకుంటున్నారా? దేవుడు కొన్నిసార్లు వాటిని పనికొచ్చే వాటిగా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి విషయం చెప్పండి, మొదటి విషయం ఏంటి? వర్స్ట్ సిచ్యువేషన్కి రెడీ అవ్వండి. రెండవది, మీ చుట్టూ ఉన్న రిసోర్సెస్ని చూస్తూ ఉండండి. మూడవది, చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేయదు. ఇక నాలుగోది, ది ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ ఆల్ ఈస్ టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఇవన్నీ తెలుసు మనకి, కానీ అడిగేయగలమా? క్రియలు లేని విశ్వాసం. అందుకే మీకు వచ్చినప్పటి నుంచి మీరు చర్చకొచ్చినట్టు చెప్తున్న ఒక మాట, ఇన్వెస్ట్. దయచేసి ఇన్వెస్ట్ చేయండి. ఒక చిన్న స్టెప్ వేయండి. కరువు టైంలో ఆ యొక్క ఇస్సాకు అందరు పంటలు పాడైపోతున్నాయి, అయ్యా కరువు అన్నప్పుడు ఒక విశ్వాసంతో అడిగేశాడు. ఇస్సాకు కరువు ప్రాంతంలో పంట వేయగా ఆ పంట అదే సంవత్సరం 100 కోసాడు. టేక్ ఏ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఎస్, చుట్టూ ప్రపంచం పాడైపోతున్నా, చుట్టూ అందరూ గోల్డ్ కొని నాశనం అయిపోయారా, చుట్టూ అందరూ సిల్వర్లు కొని వాళ్ళ జీవితం పాడైపోతున్నా, బట్ యూ టేక్ ఏ స్టెప్. ఇఫ్ హీ టెల్స్ యూ, ఆయన చెప్పాడా, అడిగి ఖచ్చితంగా తీసుకువెళ్తాడు. టేక్ ఏ స్టెప్ ఆఫ్ ఫెయిత్. చదువు మళ్ళా 3వ వచనం. అతను నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి అందరకు దొరికవగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు తెచ్చుకును. అప్పుడు నీవు ఇంట్లోనికి వచ్చి నీవు కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవని ఒక తట్టున ఉంచమని ఆమెకు సెలవేయగా, ఆమె అతని యుద్ధ నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి
కుమారుడు తెచ్చిన పాత్ర నీళ్ళు నూనె పోసాను. చాలు. ఆ ఇంట్లోనే ఖాళీగా ఉన్న కుండ వద్దనుకున్న ఆ కుండ నుండి ఒక స్టార్టింగ్ స్టెప్ వేసింది. ఆ ఊర్లో ఉన్న అందరు కుండలు తీసుకురండి రా, వాళ్ళ కుమారులు కుండలు తీసుకురావడం ప్రారంభించారు. ఒకే ఒక చిన్న స్టెప్ వేయడం మొదలొచ్చింది. ఆమె చెప్పింది మీకు గుర్తుపెట్టుకోండి, కుండ మాత్రం లేదు, కుండలో కొంచెము నూనె ఉంది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. సరే చెప్పాడు ఆయన, ఏం చేద్దాం, ఒక స్టెప్, ఒక్క అడుగు వేసి ముందుకు వెళ్ళి తీసుకురమ్మని తీసుకొచ్చిన తర్వాత ఆ కుండలు తెచ్చే కుండలోనికి ఈ నూనె ఉన్న కుండతో ఇలా వేస్తుంటే ఆయిల్ పడుతూనే ఉంటుంది. ఈరోజు క్రిస్టియన్స్గా, యంగ్స్టర్స్గా, ముఖ్యంగా చదువుకున్న మనలాంటి వారు చేయాల్సిన 4వ విషయం, టేక్ ది స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఒక్క అడుగు, దయచేసి ప్లీజ్. నేను మీకు ఒక పాస్టర్గా మాత్రమే కాదు, లైక్ ఎ బ్రదర్, లైక్ ఎ ఫ్రెండ్, ఐమ్ టెల్లింగ్ యూ ప్లీజ్. నాకు మీకు మొన్న ఫ్రైడే ఇక్కడ జరిగింది అవుట్ రీచ్ ప్రేయర్లో కూడా ఆల్మోస్ట్ ఇదే టాపిక్ కోసం మాట్లాడుకున్నాం. మన దేశం పాడైపోతుంది, మన దేశం చాలా పాడైపోతుంది. ట్రోలింగ్ చేస్తున్నాం అంతే, కానీ బాధ అనుభవిస్తున్నాం. మన కళ్ళ ముందు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా మనం ఎవరు నోరెప్పలేకపోతున్నాం. ఇంకా టెక్నాలజీ వస్తే, సోషల్ మీడియా వస్తే అందరూ ఇంకా బలవంతులు, ధైర్యవంతులు అవుతారు అనుకున్నాం, కానీ సోషల్ మీడియా వచ్చి ఇంకా పిరిపాలు అయిపోయాం. సోషల్ మీడియా లేనప్పుడు ఇంకా మనం బయటికి నిలబడి ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. ఏమైనా తప్పు జరిగితే వీడు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, ఇప్పుడు మనం జస్ట్ సింపుల్గా స్టేటస్ పెడుతున్నాం. మన ధైర్యం మొత్తం పోయింది, మన బలం మొత్తం పోయింది, దేశం పాడైపోయింది. ఇలాంటి టైంలో క్రిస్టియన్స్గా మీరు నేను మనం నిలబడాలి. వీ హ్యావ్ టు స్టాండ్. ఇలాంటి టైంలో మీరు చేయాల్సిన 4వ విషయం, టేక్ ది స్టెప్ ఆఫ్ ఫెయిత్. రేపు మనకి వివాహాలు అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక విషయం బట్టి ఉన్నప్పుడు, మీరు మీ హస్బెండ్ లేదా మీకు పెళ్ళైన తర్వాత గుర్తుపెట్టుకోండి, యూ టు టేక్ ది స్టెప్ ఆఫ్ ఫెయిత్. టఫ్ టైమ్స్ ఉంటాయి, ఇబ్బందిగా పరిస్థితులు ఉంటాయి, దెన్ యూ బోత్ హ్యావ్ టు బిలీవ్. రైట్ నౌ యూ హ్యావ్ టు బిలీవ్. ఇప్పుడు సింగిల్గా ఉన్న మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు బిలీవ్. ప్రభువా నేను విశ్వాసం అడుగు వేస్తాను, కానీ క్రియలేని విశ్వాసం వృద్ధులు వ్యర్థం. నేను అడుగు వేస్తాను. ప్రభువా నేను వేసే ఈ ప్రయత్నాన్ని, చేతిలో ఉన్న ఈ పనిని దీవించు, ఈ చేస్తున్న ఈ కష్టాన్ని దీవించు. ట్రస్ట్ ఇన్ గాడ్. ఇక ఐదవది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీలో, నాలో చాలా మందికి ఉన్న ఒక అత్యంత వీక్నెస్ ఇది. దయచేసి ఏసీ 26 పెట్టండి, లాస్ట్ ఏసీ. ఓకే, ఈరోజు మనకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం, నాతో పాటు మీలో ఉంటే ఒకవేళ నాతో పాటు అగ్రీ అవ్వచ్చు. ఎలీషా చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు అడుగు వేస్తే దాంతోపాటు మెయింటైన్ సీక్రెట్సీ. మీరు చేయాల్సిన చేయండి. ఎప్పుడు తెలుసా, లోనుకు వెళ్ళి ఏం చెప్పాడు ఆయన, తలుపు వేసుకుని. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, రోడ్డు మీదకి వెళ్ళి అందరూ చెప్పేస్తున్నారా? ఈరోజు చాలా మంది సీక్రెట్స్ మెయింటైన్ చేయలేరు. మనకు ఒక వీక్నెస్ ఉంది, సీక్రెట్స్ అసలు మెయింటైన్ చేయలేము. ఎవరికి చెప్పాలంటే పక్కడు చెప్పేస్తాం. ఆ ఎడరికి వచ్చేలోపు ఆయన చెప్పేసాడు అంటాం. మనం ఎవరికి సీక్రెట్స్ మెయింటైన్ చేయలేము. ఒక చిన్న మ్యాటర్లోనే సీక్రెట్స్ మెయింటైన్ చేయలేకపోతే ఇది లైఫ్ ప్రాబ్లం. ఇది యూ నీడ్ టు మెయింటైన్ అబ్సల్యూట్ సీక్రెసీ. ఎక్కడికి ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏమేం చేస్తున్నాం, నో నీడ్ టు టెల్ ఎనీవన్. కామ్ సీక్రెట్గా చేయండి. ఎలీషా వాళ్ళకి ఇచ్చిన బిగ్గెస్ట్ అడ్వైస్, మీరు ఏం చేయాలన్నా లోనుకు వెళ్ళి తలుపు వేసుకుని చేయండి. దయచేసి బయట ప్రపంచానికి తెలియనివ్వద్దు. సీక్రెట్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇప్పుడు కాదు, రేపు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అందరికీ చెప్తున్నారా? గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే సీక్రెట్స్ రివీల్ చేయడం మొదలు పెడతారో మీరు చాలా మందికి ఎనిమీస్ అవడం ప్రారంభం అవుతారు. Whenever you start revealing your secrets, you'll start becoming their enemies. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, నువ్వు ఎంత ఫ్రెండ్ అనుకున్నావో చిన్న గొడవ అయిందా, నీ సీక్రెట్ మధ్యలోకి వస్తుంది, చెప్పేస్తా నువ్వు నాకు చెప్పిన సీక్రెట్. అప్పుడు ఏమయ్యావు, విల్ బికమ్ వీక్. అప్పుడు నువ్వు ఒక్కసారిగా కమాండింగ్ ఉన్నా, నువ్వు ప్లీజింగ్లోకి వస్తావు. సారీ ఏం చేస్తాను, ఏం చెప్పగాని. ఇలా ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు వాళ్ళ జీవితంలో లాస్ అయ్యారు సార్, జస్ట్ బికాస్ దే టోల్డ్ దేర్ సీక్రెట్స్. ఈరోజు నేను చెప్పాలనుకున్న అత్యంత ఇంపార్టెంట్ విషయం, 5th, మెయింటైన్ సీక్రెసీ. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్లో దయచేసి మెయింటైన్ సీక్రెసీ. ఏదైనా చేస్తామో అన్నీ చెప్పవలసి వద్దు. ఇఫ్ ఇట్స్ నీడెడ్ టెల్, ఆర్ ఎల్స్ జస్ట్ షట్ యువర్ మౌత్. మాట్లాడద్దు. జస్ట్ మెయింటైన్. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఒకరోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పుడు దేవుడే దాన్ని తీసుకొస్తారు. అప్పుడు దాకా మీరు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఆ రోజు ఎలీషా వాళ్ళకి చెప్పిన ఒక అడ్వైస్, మీరు ఊర్లోకి వెళ్ళి తెచ్చుకోండి, ఒక స్టెప్ అయ్యింది, అమ్మాయి అడిగేసింది, వెరీ గుడ్. కానీ గుర్తుపెట్టుకోండి,
మీరు సీక్రెట్గా చేయాలి. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని చేయండి, ఎవరికి తెలియనివ్వదు. మీరు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్, ఏమేం చేస్తున్నారు, ఎవరికి చెప్పకుండా మీకు మీరుగా నిశ్శబ్దంగా మీరు చేయండి. ఇంకా ఆరో విషయం, ఇది ఈ రోజుల్లో కొంచెం ప్రాముఖ్యమైన విషయం. టేక్ గాడ్లీ అడ్వైస్. దైవికమైన సలహాలు తీసుకోండి. ఆ రోజు ఆ స్త్రీ నాకు తెలిసి ఏం ఎక్స్పెక్ట్ చేసిందో తెలియదు ఎలీషా నుండి, కానీ ఎలీషా చెప్పిన ప్రతిదీ తీసుకున్నారు అడ్వైస్. లోనికి వెళ్ళి చేయమంటే లోనికి వెళ్ళి చేసింది. ఆ యొక్క కుండలు పట్టడం కుండలు తెచ్చుకున్నారు, నూనె పోయమంటే నూనె పోసింది. ఆయన చెప్పిన ప్రతి అడ్వైస్ తీసుకుంది. ఈరోజు ఐఎమ్ టెల్లింగ్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ యువర్ పాస్టర్, ప్లీజ్ టేక్ గాడ్లీ అడ్వైస్. అది వల్ల నేనే కాదు, మీ పేరెంట్స్ ఇచ్చేంత గొప్ప అడ్వైస్ ఎవడెవడు, వాళ్ళు ఇచ్చేంత గొప్ప అడ్వైజెస్ ఎవరెవరు. సో టేక్ పేరెంట్స్ అండ్ గాడ్లీ అడ్వైజెస్. మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి, ఈ జీవిత పడవ ముందుకు వెళ్ళడానికి దేవుడు ఇస్తున్న అడ్వైస్ అన్నీ తీసుకోండి. అప్పుడు ఖచ్చితంగా యూ విల్ బీ వన్ గ్రేటెస్ట్ ఇన్వెస్టింగ్ పార్ట్నర్. ఇంకా ఆఖరిది, టైం అయిపోతుంది కదా, నేను రష్ అవుతున్నాను. 7వది లాస్ట్ది, దేవుని యొక్క సహాయం మీద ఆధారపడండి. ట్రస్ట్ ఇన్ గాడ్స్ మల్టిప్లికేషన్. అసలు ఎప్పుడైనా చూసారు మీరు, మీ ఇంట్లో ఎప్పుడైనా ఆయిల్ వాడారా? ఓకే, గర్ల్స్ కుక్ ఆయిల్ వాడారా మీరు? మీ కళ్ళ ముందు ఆయిల్ అయిపోతుంది, అయినా కూడా ఇలా పోతున్నారా? వచ్చింది ఎప్పుడైనా ఆయిల్? అది దేవుడే చేయాలి, మనం ఏం చేయలేము. మనం చేస్తే ఇంక ఈ ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీలు అందరూ ఇంక మోసుకోవాలి షాపులు. వీళ్ళు ఇంట్లో ఆయిల్ అవ్వట్లేదంటే ఎత్తుమాటలు వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనుకుంటే. ట్రస్ట్ ఇన్ గాడ్ సప్లై. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్ కుదేలైపోతూ, విద్యా వ్యవస్థ మొత్తం పాడైపోతూ, వైద్యము సరిగ్గా అందక, తినడానికి ఆహారము, తినడానికి వాహనాలు కూడా సరిగ్గా లేని కాలంలో యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. దేవుడు నమ్మండి. ప్రభువా, ఇదిగో నా కుటుంబం. మా నాన్నకి తెలిసింది ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, వాళ్ళు ప్రతిరోజు వాహనాలు నడపాలి తండ్రి. కానీ ఇప్పుడు ఈ 85 అంటున్నారు, ఏం చేయాలి? ట్రస్ట్ గాడ్. ప్రభు, ప్రతిదీ కల్తీ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? మేము ఎలా తినాలి? ట్రస్ట్ గాడ్. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే, మొదటిది బీ రెడీ ఫర్ ద వర్స్ట్, సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవది, నీ చుట్టూ ఉన్న నీ రిసోర్సెస్ని చూస్తూ ఉండాలి. మూడవది, ఉన్న చిన్నదాన్ని దేని కూడా నిర్లక్ష్యం చేయకు. నాలుగవది, విశ్వాసంతో కడుగు, టేక్ ద స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఐదవది, అబ్సల్యూట్గా మెయింటైన్ సీక్రెట్గానే ఉంచు. ఆరోది, గాడ్లీ అడ్వైస్ తీసుకో. అది నీ వివాహం గురించి అయినా, ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా, దేని గురించి అయినా టేక్ గాడ్లీ అడ్వైస్. ఇంకా 7వది, దేవుని యొక్క సప్లై చూడు, ఎందుకంటే ఆ సప్లై ఖచ్చితంగా ఆగదు. ఎప్పుడు ఆగదు తెలుసా? ఆరుగా స్త్రీ జీవితంలో కూడా సప్లై ఆగింది. ఎప్పుడు తెలుసా? ఆమె అవసరం తీర్చబడిన తర్వాత ఆ నూనె రావడం ఆగిపోయింది. ఆమె నూనె రోజు పోస్తుంది, ప్రతి జార్ నింపుతుంది. ఇంకా జార్లో ఏంటంటే, అమ్మా ఇంకా ఈ ఊర్లో ఎక్కడ లేవమ్మా అనగానే ఆ మూమెంట్ ఆ యొక్క కుండలో నుంచి ఆ యొక్క ఆయిల్ ఆగిపోయింది. ఎందుకంటే దేవుడికి అర్థమైంది, ఇంక ఇప్పుడు ఈ జార్లను నమ్ముకుంటే చాలు, వాళ్ళకున్న అవసరాలు మొత్తం తీర్చబడింది. గాడ్ విల్ సప్లై అంటిల్ యువర్ నీడ్స్ ఆర్ మెట్. దేవుడు మనకున్న అవసరాలు తీర్చేంత వరకు ఆయన మనకి సప్లై చేస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తే, మనం చేయాల్సిన మొదటి విషయం చెప్పండి, రెడీ ఫర్ ద వర్స్ట్ సిచ్యువేషన్. రెండవది, మీ చుట్టూ ఉన్న రిసోర్సెస్ చూడండి. రెండవది. మూడవది, చిన్న వాటిని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. నాలుగవది, విశ్వాసంతో అడుగు వేయండి. ఐదవది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, ఓకే, మెయింటైన్ సీక్రెసీ. ఆరవది, దైవికమైన సలహాలు తీసుకోండి. ఇంకా 7వది, దేవుడి యొక్క సప్లై, ఆయన తీసుకొచ్చే సహాయం మీద ఆధారపడండి. ఆమె అందరూ కళ్ళు మూసుకుందాం.